హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కొత్తగా ఫోన్పే యాప్ అనేది అప్డేట్ అయిన తర్వాత ఏ విధంగా రిడీమ్ కోడ్ అనేది పర్చేజ్ చేయాలి, ఏ విధంగా రిడీమ్ కోడ్ అనేది రిడీమ్ చేయాలో మీకైతే డీటెయిల్గా మీకైతే వీడియో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీరు కానీ మా ఛానల్ మొదటిసారి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ చేయండి. అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. ముందుగా మీ మొబైల్లో ఫోన్పే యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే కొత్తగా ఇంటర్వ్యూ అనేది వచ్చిన తర్వాత ఇక్కడైతే మీకు రీఛార్జ్ అండ్ బిల్స్ అని ఉంటుంది చూడండి. జస్ట్ ఇక్కడ వచ్చి మీరు రీఛార్జ్ అండ్ బిల్స్ మీద క్లిక్ చేయండి. రీఛార్జ్ అండ్ బిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత చాలా రకాల ఫీచర్స్ అయితే వస్తాయి. ఇక్కడ మొబైల్ రీఛార్జ్ కానీ, లేదా క్రెడిట్ కార్డ్ బిల్ కానీ, డిటిహెచ్ కానీ, లోన్ రీపేమెంట్, అదేవిధంగా యూటిలిటీస్లో మీకు ఎలక్ట్రిసిటీ బిల్లు, రెంట్, బుక్ సిలిండర్, ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఈ విధంగా ఈ ఆప్షన్స్ అనేది వచ్చిన తర్వాత కిందికి స్క్రాల్ చేయండి. కిందికి స్క్రాల్ చేస్తే ఇక్కడ కింద అయితే మీకైతే ఇక్కడ టాప్ అప్ యువర్ ఫండ్ అని ఉంటుంది. దాని కింద అయితే మీకు గూగుల్ పే ఇన్ యాప్ పర్చేజెస్ అని ఉంటుంది. జస్ట్ మీరు గూగుల్ పే మీద క్లిక్ చేయండి. జస్ట్ అయితే మీకు ఇది వస్తుంది, ఆ ఎంటర్ అమౌంట్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడైతే మీకు ఎంత అమౌంట్తో మీరు రిడీమ్ కోడ్ అనేది క్రియేట్ చేయాలనుకుంటారో అంత అమౌంట్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. మాక్సిమం వచ్చేసి ఇక్కడైతే మనం మినిమం 10 రూపీస్ నుంచి మాక్సిమం ఒక 5000 రూపీస్ వరకు అయితే ఆ రిడీమ్ కోడ్ అనేది క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 10 రూపాయల కన్నా మీరు ఎక్కువగా అయితే రిడీమ్ కోడ్ అనేది క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఆ 10 రూపాయల లోపల అయితే చేసుకోలేరు. ఇక్కడైతే నేనైతే అమౌంట్ అయితే ఈ విధంగా అయితే ఎంటర్ చేయడం జరిగింది చూడండి. 10 రూపీస్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు ప్రొసీడ్ టు పే అని ఉంటుంది చూడండి. జస్ట్ ఇక్కడ ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడైతే మీకు బ్యాంక్ అయితే వస్తుంది. ఈ విధంగా బ్యాంక్ వచ్చిన తర్వాత జస్ట్ మీరు పే మీద క్లిక్ చేయండి. పే మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేయండి. యూపీఐ పిన్ ఎంటర్ చేసి మీరు జస్ట్ మీరు అయితే పేమెంట్ అనేది చేయండి. ఈ విధంగా మీరు అమౌంట్ అనేది పే చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా అయితే లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఇక్కడైతే స్క్రీన్ మీద అయితే మీకైతే మీ యొక్క రిడీమ్ కోడ్ అయితే వస్తుంది. ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చి ఇక్కడ కింద అయితే మీకైతే ఇక్కడ పిన్ అని వచ్చి ఇక్కడైతే మీకు ఆ రిడీమ్ కోడ్ అయితే వస్తుంది. ఓకే, అదేవిధంగా మీకు అయితే మెసేజ్ కూడా వస్తుంది. అదేవిధంగా మీకు ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ కూడా వస్తుంది మీకు కోడ్ అనేది. ఈ పిన్ అనేది మీరు కాపీ చేసుకొని మీరైతే రిడీమ్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ వచ్చి మీరు రిడీమ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రీడైరెక్టింగ్ అయ్యి మీకు అయితే ప్లే స్టోర్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ప్లే స్టోర్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే మీకు అయితే మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే వస్తుంది. మీ యొక్క అకౌంట్ అయితే చూసుకోండి. మీరు ఏ అకౌంట్లో మీరు గూగుల్ పేకి సంబంధించి అమౌంట్ అనేది రిడీమ్ చేయాలనుకుంటారు అకౌంట్ అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత జస్ట్ మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు సక్సెస్ఫుల్గా మీ యొక్క రిడీమ్ కోడ్ అనేది మీ యొక్క గూగుల్ పే వ్యాలెట్ అయితే యాడ్ అయితే అవుతుంది. ఓకే, ఈ విధంగా వచ్చి చాలా ఈజీగా అంటే ఈజీగా మీరైతే ఈ విధంగా అయితే మీరు ఆ గూగుల్ పేకి సంబంధించి మీరైతే రిడీమ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసిన కోడ్ అనేది ఇక్కడైతే మీకు వీడియోలో ఎక్కడో ఒక చోట అయితే పెడతాను. మీరు వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తే మీ కోడ్ అనేది ఎక్కడుందో మీకు తెలుస్తుంది. ఓకే, ఆ కోడ్ అనేది మీరు కాపీ చేసుకొని లేదా టైప్ చేసుకొని మీరైతే రిడీమ్ అయితే చేసుకోండి. ఎవరైనా ఈ కోడ్ అనేది క్లెయిమ్ చేసుకుంటే ఇక్కడ కామెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకున్న వాళ్ళైతే ఇక్కడైతే మీరైతే కామెంట్ అయితే చేయండి. ఈ కోడ్ అనేది ఎవరికి వచ్చిందో ఇక్కడైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో ఆ వీడియో చూస్తే లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.